నేను చక్రాలు ఎలా తయారు చేశానో ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెడు పిండి తీసుకొని నేను జల్లించుకుంటున్నాను. పిండి జల్లించుకుంటేనే బాగుంటుందండి. మనం మరపట్టించుకున్నా కూడా మళ్ళీ జల్లించుకోవాలి. బియ్య పిండి. ఇంకో గిన్నె పోస్తున్నాను బియ్య పిండి. ఇది కూడా జల్లిస్తున్నాను. నేను 2 గిన్నెలకి ఒక హాఫ్ గిన్నె శనగపిండి పోసుకుంటున్నానండి. హాఫ్ గిన్నె శనగపిండి వేస్తున్నాను. 2 గిన్నెల బియ్య పిండికి హాఫ్ గిన్నె శనగపిండి అన్నమాట. సాల్ట్ అండి సరిపోయినంత. కారం, మనం చక్రాలకు సరిపోయేంత కారం, ఉప్పు వేసుకోవాలండి. నువ్వులు నానబెట్టానండి ఒక 5 మినిట్స్, అవి వేస్తున్నాను. నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి చక్రాలు. వాము కూడా తడిపేస్తున్నానండి. అంటే తడపడం అంటే అడుగునేమన్నా పురుగులు అవి ఉంటాయేమోనని భయం అండి. కడిగి వేస్తాను. వేడి ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి పిండి బాగా కలుపుకోవాలండి. చక్కగా ఉప్పు, కారం, నువ్వులు, వాము అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి పిండి అనేది. మనం పిండిని కలిపిన దాన్ని బట్టే మనకు చక్రాలు కరకరలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు హాట్ వాటర్ పోసి కలుపుతున్నాను. మనం చక్రాలు హాట్ వాటర్తోనే కలుపుకుంటే చక్కగా కరకరలాడుతూ వస్తాయండి చక్రాలు అనేవి. నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి బాగా కలిపిన దాన్ని బట్టే ఉంటుంది మనకు చక్కెర కరకరలాడాలంటే. చూడు నేను కలుపుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తడి క్లాత్ వేసుకుంటానండి. పిండి ఆరిపోకుండా ఈ తడి క్లాత్ వేసుకుంటూ అయిపోయే వరకు కూడా తడి క్లాత్ తీయకూడదని కొంచెం కొంచెం సైడ్ నుంచి మన పిండి తీసుకొని వేసుకుంటూ ఉండాలన్నమాట. నేను ఆయిల్ పెట్టుకొని ఒక వాయి వేసేస్తానండి. కొంతమంది చక్రాలు అంటారు, కొంతమంది మూర్ఖులు అంటారు. ఏమో మూర్ఖులు ఏదో అంటారండి తెలంగాణ భాషలో. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వాయి వేస్తున్నాను. చూడండి కరకరలాడే చక్రాలు రెడీ.